ऐसा संगठन कमाल कर सकता है। ఓం శాంతి. ఎటువంటి సంఘటన అద్భుతాన్ని చేయగలదు? अगर पावरफुल संगठन बनाने में शिव बाबा का सहयोग करना चाहते हैं तो जरूर सुने। ఒకవేళ శక్తిశాలి సంఘటన తయారు చేయడంలో శివ్ బాబాకి సహయోగిలుగా అవ్వాలనుకున్నట్లయితే తప్పకుండా వినండి. संगठन की शक्ति का महत्व। సంఘటన శక్తి యొక్క మహత్వం. संगठन की शक्ति होती है तो उमंग उत्साह आता है। సంఘటన శక్తి ఉంది అంటే ఉమంగ్ ఉత్సాహం అనేది వస్తుంది. नहीं तो अकेले पड़ जाते हैं तो हतोत्साहित हो जाते हैं। లేదంటే ఒంటరిగా అయిపోయారు అనుకోండి, నిరుత్సాహపడిపోతారు. स्मृति का एक धागा ज्यादा मजबूत होगा స్మృతి అనే దారము, ఒక్క దారము చాలా శక్తిశాలిగా ఉంటుందా, या स्मृति के स्नेह के अनेक धागे मिक्स किए जाएंगे वो ज्यादा मजबूत होंगे। లేక స్మృతి మరియు స్నేహం అనేటటువంటి అనేక దారాలు కలిసినట్లయితే అది శక్తిశాలిగా ఉంటుందా? तो అనేక దారాలు కలిస్తే శక్తిశాలిగా ఉంటుంది అన్నారు ఎవరు. याद माने स्नेह, యాద్ అంటేనే స్నేహము అని అర్థం. స్మృతి అంటే స్నేహము. एक के प्रति याद, ఒక్కరి ప్రతి స్మృతి, एक के प्रति स्नेह। ఒక్కరి ప్రతి స్నేహము. संगठन में जितना ये स्नेह पक्का होगा సంఘటనలో ఈ స్నేహము ఎంత పక్కాగా ఉంటుందో, संगठित होगा సంఘటిత రూపంలో ఉంటుందో उतना माया का कोई प्रभाव पड़ नहीं सकता। అంతగా మాయ యొక్క ప్రభావం అనేది వారిపైన పడదు. అంటే సంఘటనలో కూర్చొని శక్తిశాలిగా తండ్రి జతలో స్మృతి చేస్తూ ఉన్నాము అంటే స్నేహపూర్వకంగా వారిపైన మాయ ఆక్రమణ జరగదు. जब ढीले हो जाएंगे तो माया अपना अचानक वार करेंगे। ఒకవేళ సంఘటన నుండి మనము అంటే డీలా పడిపోయాము, సంఘటన యొక్క మహత్వాన్ని గుర్తించలేదు అంటే మాయ సడన్గా మన పైన వార్ చేసేస్తుంది, అంటే ఆక్రమణ చేస్తుంది. वैसे भी बोला है इस ड्रामा में ये नूद है, అలానూ చెప్పి ఉన్నారు, డ్రామాలో ఇది ఫిక్స్ అయ్యే ఉంది. जो भी होता है कब होता है, अचानक होता है। ఏమని అంటే ఏమంతా జరుగుతుందో ఈ డ్రామాలో సడన్ గా జరుగుతాయి అని. शास्त्रों में भी लिखा है संघौ शक्ति कलौ युगे। శాస్త్రాల్లోనూ రాయబడింది సంఘౌ శక్తే కలియుగే, కలియుగంలో సంఘటన శక్తికి చాలా మహత్వం ఉంటుంది అని. कलयुग में संगठन की शक्ति ज्यादा काम करती है। కలియుగంలో సంఘటన శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ये इब्राहिम बुद्ध क्राइस्ट गुरु नानक ने मंदिर मस्जिद गिरजाघर गुरुद्वारे ये क्यों बनवाए? ఇబ్రహీం బుద్ధ క్రైస్ట్ గురునానక్ మొదలైన ధర్మపితలు ఈ మందిరాలు, మస్జిదులు, గురుద్వారాలు, చర్చలు ఎందుకు తయారు చేయడం జరిగింది? इसलिए बनवाए कि संगठन की शक्ति बनी रहे। ఎందుకనంటే సంఘటన యొక్క శక్తి స్థిరంగా ఒక చోట ఉండడం కోసం తయారు చేయించడం జరిగింది ఈ మందిరాలు, మస్జిదులు. मुसलमानों का कोई ज्ञान खास ज्ञान नहीं होता है। ముస్లిం ధర్మంలో విశేషంగా జ్ఞానం అయితే ఏమీ ఉండదు, ज्ञान की गहराई कोई खास नहीं है। జ్ఞానం యొక్క లోతులైతే లేనే లేదు విశేషంగా. सारी कुरान शरीफ पढ़ ली जाए उसमें मिलिट्री की आर्डर ही आर्डर है। పూర్తి ఖురాన్ షరీఫ్ ఆ గ్రంథం ఏదైతే ఉందో ముస్లిమ్స్ యొక్క గ్రంథము అది చదివినట్లయితే అందులో పూర్తిగా మిలిటరీ యొక్క ఆర్డర్స్ ఉన్నాయి. ज्ञान जैसे कि है ही नहीं। జ్ఞానం అయితే లేనే లేదు. क्या है फिर इतना बड़ा संगठन संसार में इस्लामियों का क्यों देखने में आता है? వాళ్ళ ధర్మ గ్రంథములో జ్ఞానాన్ని విషయాలు లేకపోయినప్పటికీ
ఆ ధర్మములో ఇంత పెద్ద సంఘటన ఎందుకు చూడడానికి కనిపిస్తూ ఉంది? ముసల్మానుల యొక్క సంఘటన मुसलमान इतने ज्यादा कैसे देखने में आ रहे हैं? ముసల్మానుల యొక్క సంఘటన ఇంత పెద్దదిగా ప్రపంచంలో ఎందుకు కనిపిస్తూ ఉంది? इतने जबरदस्त संगठन उनका बना हुआ है, विश्व में एक संगठन सबसे बड़ा। వాళ్ళ యొక్క సంఘటన ఇంత జబర్దస్త్ సంఘటన, విశ్వంలో ఇంత పెద్ద సంఘటన అదొకటే. क्या नाम है उसका? ఆ సంఘటన యొక్క పేరేంటి? इस्लामियों का सारे विश्व में सबसे बड़ा एक संगठन। ఇస్లామీలది మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే ఒక పెద్ద సంఘటన. कहाँ पर? ఎక్కడ జరుగుతుంది ఆ సంఘటన? काबा में। కాబాలో. दुनिया के सारे मुसलमान वहां जाकर के इकट्ठे होते हैं। ప్రపంచంలో ఎంతమంది అయితే ముసల్మాన్లు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. ये बात उन्होंने कहाँ से सीखी? ఈ విషయాన్ని వారు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? किसने सिखाई? ఎవరు నేర్పించారు? शिव बाबा जब संगम युग में आते हैं శివబాబా ఎప్పుడైతే సంగమ యుగంలో వస్తారో तो माउंट आबू में మౌంట్ ఆబూలో बड़े से बड़े संगठन इकट्ठे होते हैं। అన్నిటికంటే పెద్ద సంఘటన అక్కడ తయారవుతుంది. उसके बाद దాని తరువాత नंबरवार संगठन जो है सारे देश में होते रहते हैं। నంబర్ వార్ సంఘటనలు అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటాయి. ब्राह्मणों के संगठन की बात हो रही है। బ్రాహ్మణుల యొక్క సంఘటన గురించి ఇక్కడ మాట నడుస్తూ ఉంది. पब्लिक संगठन की बात नहीं हो रही है। ప్రపంచంలో పబ్లిక్ ఉంటారు కదా, సాధారణ జనత, వారి యొక్క సంఘటన యొక్క మాట కాదు ఇక్కడ. जिन्हें ब्राह्मण संप्रदाय कहा जाता है, ब्रह्मा की औलाद, ఎవరినైతే బ్రాహ్మణ సంప్రదాయాలు అంటారో, బ్రహ్మ యొక్క సంతానులో వారి మాట. जो ब्रह्मा की वाणी पढ़ते हैं, ఎవరైతే బ్రహ్మ యొక్క మురళిని చదువుతారో ఆ సంఘటన యొక్క మాట నడుస్తుంది ఇక్కడ. तो संगठन क्लास का अपना महत्व है। అందుకే సంఘటన క్లాస్ యొక్క మహత్వం తనదే అయిన మహత్వం అనేది ఉంది. अकेले याद में बैठेंगे ఒంటరిగా ఒకవేళ స్మృతిలో కూర్చున్నట్లయితే तो स्मृति का धागा सिंगल होगा। స్మృతి అనేటటువంటి దారం ఒంటరిగా ఉంటుంది, అంటే ఒకే దారం అయి ఉంటుంది, సింగల్ దారం. वो मायावी वाइब्रेशन से टूट सकता है, घड़ी घड़ी टूटता रहेगा। అది మాయావి వైబ్రేషన్లతో తెగిపోయే అవకాశం ఉంది, అంటే మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది ఆ దారం. और संगठन की याद में बैठेंगे ఒకవేళ సంఘటనలో కూర్చొని తలంపులో ఉన్నారు అంటే, संगठन में बैठ करके बाबा की वाणी सुनेंगे సంఘటనలో కూర్చొని బాబా మురళిని విన్నారు అంటే तो उसका असर ज्यादा पड़ेगा। మరి దాని యొక్క ప్రభావం వేరుగా పడుతుంది. बुद्धि उस वाणी की गहराई को ज्यादा ग्रहण करेगी। అప్పుడు సంఘటనలో కూర్చొని ఒకవేళ మురళి విన్నాము అంటే మన బుద్ధి ఆ మురళి యొక్క జ్ఞానం యొక్క లోతుల్ని మంచిగా అర్థం చేసుకోగలదు. इसलिए అందువలన संगठन की बहुत महिमा है। సంఘటనకి చాలా మహిమ అనేది ఉంది. बड़े बड़े गिरजाघर बनाए हुए हैं। పెద్ద పెద్ద చర్చిలు తయారు చేసి ఉన్నారు. क्यों बनाए हुए? ఎందుకు తయారు చేశారు? संगठन को मजबूत करने के लिए, సంఘటనని శక్తిశాలిగా తయారు చేయడం కోసం, संगठन की पावर भरने के लिए। సంఘటన యొక్క శక్తిని నింపడం కోసం. तो हम ऐसे क्यों सोच लेते हैं कि हम अपने घर में ही क्लास कर लेंगे? మనం అలా ఎందుకు ఆలోచిస్తూ ఉంటాము? మేము మా ఇంట్లోనే క్లాస్ చేసుకుంటాము. अरे यहाँ क्लास कराने वाला कोई देहधारी गुरु है? అరే ఇక్కడ క్లాస్ వినిపించేవారు దేహదారి గురువా, या शिव बाबा है? శివ బాబానా? हर गीता पाठशाला में हर मिनिमम
मधुबन में ప్రతి గీతా పాఠశాలలోనూ ప్రతి మినీ మధుబనంలోనూ बाबा की कैसेट लगाई जाती है। బాబా యొక్క క్యాసెటే కదా వేయడం జరుగుతుంది. बाबा की सीडी लगाई जाती है। బాబా యొక్క సీడీని వేయడం జరుగుతుంది. और संगठित रूप में अगर उस सीडी को देखेंगे సంఘటిత రూపంలో ఒకవేళ ఆ సీడీని చూసినట్లయితే तो वाइब्रेशन का संगठन बनेगा। వైబ్రేషన్ యొక్క సంఘటన తయారవుతుంది. वो संगठन वाइब्रेशन का उस स्थान को शुद्ध करेगा। ఆ సంఘటన యొక్క వైబ్రేషన్ ఆ స్థానాన్ని కూడా పరిశుద్ధం చేస్తుంది. जैसे माउंट आबू जाने से ఏ విధంగా మౌంట్ ఆబు వెళ్ళడం వల్ల कुछ और वृत्ति बन जाती है। మన భావం అనేది మంచిగా తయారవుతుంది. एडवांस पार्टी के मिनी मधुबन में जाने से అడ్వాన్స్ పార్టీ యొక్క మినీ మధువనానికి వెళ్ళడం వల్ల कुछ और वृत्ति बनती है। మరి అక్కడ భావం వేరుగా ఉంటుంది. और कंपिल के महामधुबन में जाने से కంపిల్ యొక్క మధుబనానికి వెళ్ళడం వలన कुछ और वृत्ति बन जाती है। మన భావం అనేది ఇంకా వేరుగా ఉంటుంది. ये अंतर क्यों होता है? ఇలా తేడా అనేది ఎందుకు వస్తుంది? क्योंकि कंपिल